హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇది పన్నీర్ కర్రీ చేసుకుందాము. ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. వీటిని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కొంతమంది పన్నీర్ పచ్చిది వేస్తారు, కొంతమంది ఫ్రై చేసి వేస్తారు. నాకు ఇలా ఫ్రై చేసి వేయడం అంటే ఇష్టం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి ఇవి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది ప్రాసెస్. ఈ పన్నీర్ టమాటా కర్రీలో ఫస్ట్గా మనం పన్నీర్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి, చూడడానికి చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఒక 1/2 kg టమాటా, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి. వీటిని నేను ఏ విధంగా కట్ చేస్తున్నా చూడండి, ఆ విధంగా కట్ చేయండి. ఫ్రెండ్స్, అద్భుతాలు చేయాలని ఎప్పుడు అనుకోకండి. భగవంతుడే మీతోటి అద్భుతాలు చేయిస్తుంటాడు. మీకు తెలియకుండానే అద్భుతం చేస్తుంటారు. అనుకోకుండా మనమే తర్వాత ఆశ్చర్యపోతుంటాము, నేనేనా ఇది చేసిందని. అది భగవంతుని సంకల్పము. కాబట్టి మీరు ఏ చేసినా కూడా భగవంతుని మీద భారం వేసేసి మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఖచ్చితంగా అద్భుతం చేయగలుగుతారు. చూడండి, టమాటా ఇట్లా ముచ్చికలు తీసేసి కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఈ టమాటా మొత్తం కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 3 రెడీ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత ఈ కట్ చేసిన ఉల్లిపాయ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కసూరి మేతి కొద్దిగా వేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడైనా కానీ ఈ పన్నీర్ కర్రీ కానీ ఆలు కర్రీలో కానీ కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూను పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసినటువంటి టమాటా మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలకు ఒకసారి ఒక 2 టైమ్స్ కలుపుకుంటే మంచిగా ఉడుకుతుంది. దీనికి కొద్దిగా కొబ్బరి, ఒక 5-6 జీడిపప్పు పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలో ఒక 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటరు, ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టి టమాటా ఉడికించుకోవాలి. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ మిక్సీ బౌల్లో కొద్దిగా వాటర్ పోసి అవి కూడా అందులో పోసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ వేసాము, ఇప్పుడు ఒక స్పూను, 2 స్పూన్లు సరిపోతాయి ఇవి. ఆ తర్వాత పన్నీర్ ఏదైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో అది ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఆ పన్నీర్కు ఉప్పు కారం గిట్లా మంచిగా పడుతుంది. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఒక 2 నిమిషాల వరకు రెడీ అయిపోయింది కర్రీ, పన్నీర్ టమాటా కర్రీ. ఇట్లు మీ వెంకట్ రెడ్డి.